మేము 1 గన్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాం. మనం దిగిన వెంటనే మనకి ఏ గన్ దొరుకుతుందో దాన్ని మాత్రం మనం తీసుకోవాలి. స్టార్ట్ చేయి లక్కీ. గైస్ మీకు నా డ్రెస్ కాంబినేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. Free Fire. అయితే పల్నాడు G36 థర్డ్ ప్లేస్లో టాప్ అయ్యి, ఇంకా మన లక్కీ అయితే అల్వార్ 66 గన్, ఆ గన్ పేరు ఆ గన్ లక్కీ కంటే ఎక్కువ ఉంటుంది. ఆ గన్ అయితే టాప్ ఉంది. Battle Royale. Battle in style. Head there. పైకి చూసుకొని దిగాలి. స్వరూప్ నేనైతే జాగ్రత్తగా పైకి చూసుకొని వస్తున్నాను. Heads up! Enemy dropping close. అది వరల్డ్ రికార్డ్ అని అనుకోవాలి. Got a gun! గైస్ నాకైతే ఫస్ట్ నాకు ఫస్ట్గా కింగ్ ఫిషర్ దొరికింది గైస్. ఇంకే గాను దొరకకూడదు. ఓన్లీ 1 గన్ ఛాలెంజ్. దగ్గర నేట్ దొరికింది దాంతో ఆడాలి. నో మనకు ఉండకూడదు. స్వరూప్ ఇక్కడికైతే వస్తావా? ఒక ఎనిమిది ఉన్నాడు. ఓ షర్ట్ నేనైతే అయిపోయాను. ఓ షర్ట్ గన్లు అయితే వచ్చేస్తున్నాయి. గైస్ మా చేతిలో గన్స్ వచ్చినా సరే మేము వాటిని యూజ్ చేయం. లక్కీ ఇక్కడ నేను సెట్టింగ్స్ మార్చుకోవాలి. లక్కీ ఒక గన్స్ ఆటోమేటిక్గా రాకుండా ఉండాలంటే ఏ మోడ్ పెట్టుకోవాలి సెట్టింగ్స్లో? అక్కడ ఉంటుంది వెతుకు. ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఆటో పికప్ ఉంటుంది. ఎందులోకి వెళ్ళాలి ఫస్ట్? హలో స్వరూప్, ఫస్ట్ ఎందులోకి వెళ్ళాలి? ఫస్ట్ సెట్టింగ్స్ నొక్కగానే ఇన్వెంట్స్ వస్తుంది. దానిలో ఆటో పికప్ అని ఉంటుంది. దానిలో గన్స్ ఆఫ్ చేయి. అంతే గైస్, గన్స్ ఆఫ్ అయితే చేస్తాం. ఇంకా మనకైతే ఆటోమేటిక్గా గన్స్ అనేది రావు. చూడొచ్చు మీకు కావాలి. గైస్ మేమైతే ఓన్లీ కింగ్ ఫిషర్తో ఆడుతున్నాం. యామో అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే యామోతో సంబంధం లేదు. స్వరూప్, నాకైతే 999 పడుతుంది. దాన్ని కవర్ చేయగలవా? నా దగ్గర ఎనిమిస్ ఉన్నారు. ఎక్కడ స్వరూప్? వైబ్రేషన్ అయితే వచ్చింది. స్వరూప్ నాకు సైడ్ అయితే ఆల్ క్లియర్. స్వరూప్, నాకు అడిగితే ఇప్పుడు ఒక వెహికల్ వేసుకొని మనం ఒక క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళాలి. మన ఇద్దరి దగ్గర ఒక మిడ్ రేంజ్ గన్స్ ఉన్నాయి కాబట్టి ఒక సిమెంటెడ్ హౌస్ బిల్డింగ్ లోకి వెళ్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది ఎవరు బిల్డ్ చేశారు? నాకు తెలీదు.
ఇక్కడే మేము నో మెడికేట్ ఛాలెంజ్ బోయా అనేది కొట్టాం. లెట్స్ గో గైస్. పైన కొడదామా? ట్రక్ వేసాడు పైన, మాస్టర్ ట్రక్. మనమైతే ఇక్కడ దిగి బేగ వెళ్ళిపోతే బెటర్ అనుకుంటా. నా దగ్గర అయితే లాంగ్ రేంజ్ గన్ అయితే ఉంది, కాకపోతే నాకు కింగ్ ఫిషర్ అనేది అలవాటు ఉండదు. లేదు, నాకైతే వాడు కిందకు వస్తున్నాడు. కింద పైకి వస్తున్నాడు. Help me! నేనైతే బారిపోతాను బేగం. నేనైతే పారిపోతాను. మేమైతే కంపల్సరీగా బోయా అనేది కొట్టబోతున్నాం. నేను P90 తీసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు ఫస్ట్ డే గన్ దొరుకుతుందో మళ్ళీ ఆగంతో రాడాలి. నువ్వైతే ఈ ఇంట్లోనే దిగు, నేను అక్కడ ఉన్న ఇంట్లోనే. ఇప్పుడైతే సేఫ్. సరే మీ దగ్గరికి అయితే ఇద్దరు వస్తున్నారు. నేనైతే అయిపోతాను. నేనైతే సేఫ్గా ఎస్కేప్ అయిపోయాను. నువ్వైతే అస్సలు ఎవ్వరికి దొరకదు. ఇప్పుడు నాకైతే ఇక్కడ ఏదో ఎయిర్ పడింది. దీనివల్ల నాకు ఫస్ట్ స్పాస్
me! డబుల్ లాక్ అయ్యాం. చనిపో. స్వరూప్ నువ్వేమైనా లాంచ్ ప్యాడ్ వేసి రావడానికి ఏమైనా అవుతుందా? చనిపో. నువ్వు అక్కడే Capturing the revival point. సరే స్వరూప్. ఇప్పుడు నేను దిగ్గానే నాకు నా లూట్ బాక్స్ లో దిగానంటే నాకు నా స్పాస్ దొరికిందంటే మళ్ళీ నేను ఆగంతో ఆడాలి. లేదు, ఇక్కడ దిగు, ఎందుకంటే సేఫ్ జోన్ కూడా ఇక్కడ ఉంది, ఫైనల్ జోన్ కూడా ఇక్కడ ఉండబడబోతుంది. వద్దులే స్వరూప్, నేను అక్కడే దిగుతాను. అక్కడ మంచి నేను లాంగ్ రేంజ్ గన్స్ అయితే ఉన్నాయి. నేను వాళ్ళైతే కొట్టచ్చు. స్వరూప్ ఐ యామ్ ఇన్ డేంజర్. స్వరూప్ వీడైతే సూపర్ గా వేసుకున్న దగ్గరికి వచ్చాడు. Help me! నీకైతే రివైవ్ అవ్వడానికి అయితే నా దగ్గర డబ్బులు లేవు, కాకపోతే నేను కలెక్ట్ చేయాలి ఇప్పుడు. టైం అవ్వకూడదు, టైం అయిపోయింది. నీకోసం ఇప్పుడు నువ్వైతే చాలా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే నేను రైట్ సైడ్ చాలా మంది ఎనిమిస్ ఉన్నారు. స్వరూప్ నేను జోన్ పడిన ప్లేస్ లో నీ టాప్ లో దిగాలా? వద్దు, కిందనే దిగు. టాప్ లో దిగానంటే వేవ్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే నేను అయిపోతే నేను రివైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. స్వరూప్ నేనైతే ఇక్కడే దిగుతున్నాను, పైన అయితే డేంజర్ అనుకుంటా. లేదు డేంజర్ లేదు. స్వరూప్ నీ దగ్గరికి అయితే ఇద్దరు నీ దగ్గరికి వస్తున్నారా? వెహికల్ వేసుకొని ఆడ వస్తున్నాడు. స్వరూప్ పై నుంచి నాకు కనబడుతుంది నీ దగ్గరికి ఇద్దరు వస్తున్నారు. స్వరూప్ జోన్ అయితే నా దగ్గర పడింది నేను అనుకున్నట్టే. ఓ, నాకైతే ఎల్లో నెంబర్స్ పడుతున్నాయి. ఇప్పుడు నువ్వైతే సర్వైవ్ అవ్వాలి. ఎల్లో నెంబర్స్ పడుతున్నాయి, దీనివల్ల నాకైతే అస్సలు అవ్వట్లేదు. స్వరూప్ నా దగ్గర ట్యామో అయిపోయింది. నేనైతే అయిపోయేటట్లా ఉన్నాను. స్వరూప్ నా దగ్గర అయితే ఫుల్ ట్యామో అయితే అయిపోయింది. నాకైతే ఎల్లో నెంబర్స్ పడుతూనే ఉన్నాయి అలాగా. స్వరూప్ ఇప్పుడు వెళ్ళగా పై వెళ్ళే వచ్చేది కొట్టాలన్నా నా దగ్గర లాంగ్ రేంజ్ అయితే ఏమనుకోలేదు. నేను ఇప్పుడు కిందకి దిగాలా? దిగు, నేను బతిగా ఉన్నానా? అవును. నాకు ఎల్లో నెంబర్స్ పడుతూనే ఉన్నాయి అలాగా. స్వరూప్ ఇంకో డ్యూో ఉంది. స్వరూప్ నువ్వే ఇప్పుడు నువ్వు అక్కడే ఇప్పుడు కొట్టగలవు. నాకు ఎల్లో నెంబర్స్ పడుతున్నాయని పట్టలేను. నేను ఇప్పుడు జోన్లో ఉన్నానా? Help me! కొట్టేశాడు. ఇది ఓడిపోతాం, కాకపోతే ఫైనల్ దాకా వచ్చాం, అదే చాలు. ఆమో అయితే అసలు వేస్ట్ చేయదు. స్వరూప్ ఆ శాంటీలో అలాగే నీ బ్యాక్ సైడ్ నుంచి ఒకడు ఏమో వస్తాడని అనిపిస్తుంది.
గైస్ ఇదైతే మేము ఓడిపోయాం. Thank you guys. Thank you for watching. Please subscribe.